హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఎలా ఉన్నాను. మీరు కూడా నాలాగే క్వాలిటీకి కాస్త బట్టలు కావాలనుకుంటున్నారా? అలాగే ఈ సమ్మర్లో కంఫర్టబుల్గా అలాగే సింపుల్ అండ్ స్టైలిష్గా కనిపించాలనుకుంటున్నారా? అయితే మీకోసం నేను కొన్ని టాప్స్ని చూపించాలనుకుంటున్నాను. ఈ టాప్స్ని నేను ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశాను. వీటిని 1 by 1 ఓపెన్ చేసి చూపిస్తాను. చూసి ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. మీరు చూడబోయే ఫస్ట్ వన్ కుర్తీ పిక్ని ఇక్కడ యాడ్ చేశాను చూడండి. ఇంతకు ముందే కదా టాప్ అనింది, ఇప్పుడు కుర్తీ అంటుంది ఏంటి అని అనుకోకండి. మా సైడ్ అయితే టాప్స్ అంటారు, వాటినే వేరు సైడు కుర్తీస్ కూడా అని అంటారు. ఇక్కడ పిక్ యాడ్ చేశాను చూడండి. అలాగే కాస్ట్ చూడండి. ఇందులో SX నుండి XXL వరకు సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. వావ్, మీరు పిక్లో చూసే కుర్తీ ఇదేనండి. ఈ కుర్తీ నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను. అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీ కనిపిస్తుంది. వేసుకున్నాక ఈ కుర్తీ లుక్ అయితే ఇలా ఉంది. నాకు బాగా ఈ హ్యాండ్స్ నచ్చాయి, పప్పు హ్యాండ్స్. అలాగే ఇక్కడ ఎండింగ్లో చూడండి ఇలా ఫ్రిల్స్లా వచ్చాయి. నాకు ఈ హ్యాండ్స్ అందుకే నచ్చాయి. అలాగే ఈ నెక్ కూడా నచ్చింది. ఇక్కడ నెక్ చూడండి, రౌండ్ నెక్ వచ్చేసి ఇక్కడ కట్టుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు. స్ట్రైట్నింగ్ కుర్తా ఇది. స్లిట్ అండ్స్ ఏం సైడ్కి లేవు. చాలా లైట్ వెయిట్గా ఉంది. అలాగే ఈ సమ్మర్లో చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది వేసుకుంటే మనకి. ఇవ్వండి ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది. ఈ కుర్తీ సమ్మర్లో కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే సింపుల్ అండ్ స్టైలిష్గా కనిపించాలనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ కుర్తీకి ఈ హ్యాండ్స్ అలాగే ఈ నెక్ హైలైట్ అండి. చాలా చాలా లైట్ వెయిట్, కలర్ఫుల్, కంఫర్టబుల్గా ఉంది. చాలా బాగుంది ఈ కుర్తీ లుక్ అయితే. ఇది వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూశారు కదా. క్వాలిటీని కూడా చూడండి. క్వాలిటీ చాలా చాలా బాగుంది. కలరు బ్రౌన్ కలరు, ఫ్యాబ్రిక్ కాటన్ బ్లెండ్. నాకు ఈ స్లీవ్స్ బాగా నచ్చాయి. ఇవ్వండి పప్ స్లీవ్స్ వచ్చేసి ఇక్కడ ఎండింగ్లో ఇలా ఫ్రిల్స్ వస్తాయి. ఇదిగోండి ఇది స్ట్రెచబుల్. నెక్ చూడండి, ఇక్కడ నెక్ దగ్గర ఇలా కట్ ఇచ్చేసి ఇక్కడ థ్రెడ్స్ వచ్చాయి కట్టుకోవటానికి. నేను వేసుకునేటప్పుడు చూశారు కదా, వేసుకునేటప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది, కనిపిస్తుంది కూడా. చాలా చాలా బాగుంది క్వాలిటీ. అలాగే ఈ బ్రౌన్ కలర్ పైన గోల్డ్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది చూడండి. ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది ఈ కుర్తీది. లైనింగ్ ఏం ప్రొవైడ్ చేయలేదండి, కాటన్ అని చెప్పాను కదా. కాటన్కి కొన్నిట్లకి ఇస్తారు లైనింగ్, కొన్నిట్లకి ఇవ్వరు. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ బోట్ నెక్ వస్తుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. చాలా చాలా బాగుందండి. క్వాలిటీ, కలరు, కాస్ట్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ కుర్తీని చూపించేశాను, కుర్తీ తలకు డీటెయిల్స్ చెప్పేశాను. మీరు చూడబోయే సెకండ్ వన్ టాప్ పిక్ని ఇక్కడ యాడ్ చేశాను చూడండి. కాస్ట్ చూడండి. ఇందులో సైజెస్ S, XL, XXL అవైలబుల్లో ఉన్నాయి. వావ్, ఇది కూడా చాలా బాగుంది. మీరు పిక్లో చూసే టాప్ ఇదేనండి. ఈ టాప్ నేను వేసుకొని చూపిస్తాను. అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీ కనిపిస్తుంది. వేసుకున్నాక ఈ కుర్తీ లుక్ అయితే ఇలా ఉంది. సింపుల్ అండ్ స్టైలిష్గా కనిపిస్తుంది కదా. ఈ కుర్తీ నాకు చాలా చాలా బాగా నచ్చింది, కలర్ కాంబినేషన్. అలాగే నాకు ఈ పప్ స్లీవ్స్ నచ్చాయి చూడండి. ఇక్కడ కట్టుకోవడానికి ఎండింగ్లో థ్రెడ్స్ కూడా ఇచ్చారు. నెక్ కూడా నచ్చింది చూడండి. రౌండ్ నెక్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వర్క్ వస్తుంది. వైన్ కలర్ పైన వైట్ కలర్ వరకు చాలా బాగుంది. ఇంకోటి హ్యాండ్స్, అలాగే సైడ్కి ఇలా స్లిట్ హ్యాండ్స్ వస్తాయి. చాలా లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా ఉంది. సింపుల్ అండ్ స్టైలిష్ కనిపించాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ కుర్తీని ట్రై చేయండి. ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి. కుర్తీ లెంత్ చూడండి ఇంతవరకు ఉంటుంది. ఈ కుర్తీ లుక్ కూడా ఇది.
వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు క్వాలిటీని కూడా చూడండి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ రొయ్యన్ ఫ్యాబ్రిక్, కలరు వైన్ కలరు, కానీ ఆన్లైన్లో ఇలా మెన్షన్ చేశారు పర్పుల్ అని. పర్పుల్ కాదు, ఇది వైన్ కలరు. ఎందుకండి నెక్ చూడండి, రౌండ్ నెక్ వస్తుంది. ఇక్కడ ఇలా థ్రెడ్ వర్క్ వస్తుందండి. వైన్ కలర్ పైన ఇలా వైట్ కలర్ వచ్చింది. బాగుంది కదా కలర్ కాంబినేషన్, వైన్ అండ్ వైట్ కలరు చూడండి. నాకు అలాగే ఈ స్లీవ్స్ నాకు బాగా నచ్చాయి, పఫ్ స్లీవ్స్ ఇవి. ఇక్కడ చూడండి స్లీవ్స్ ఎండింగ్లో ఇలా కట్టుకోవడానికి థ్రెడ్స్ని ఇచ్చారు, టేజల్స్ కూడా ఇచ్చారు. నాకు ఇది కొంచెం మంచిగా అనిపించి కొంచెం డిఫరెంట్గా ఉంది, సింపుల్ అండ్ స్టైలిష్ కనిపించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది టాప్ అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ఇదిగోండి స్లీవ్స్ ఎండింగ్లో ఇలా వస్తాయి. సింపుల్ అండ్ స్టైలిష్గా కనిపించాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అని నా ఒపీనియను. లైనింగ్ క్లాత్ని ఇచ్చారా? లైనింగ్ క్లాత్ని ఏం ప్రొవైడ్ చేయలేదండి. ఇదిగోండి ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఈ టాప్ది. ఇలా సైడ్కి స్లిట్ ఎండ్స్ కూడా ఇచ్చారు. చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, హ్యాండ్స్కి మాత్రము ఆర్గాంజా ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇదిగోండి ఫ్రంట్ లుక్ చూశారు కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి. బ్యాక్ సైడ్ బోట్ నెక్ వస్తుంది, ఇలాగా ప్లెయిన్ వస్తుంది. కాలేజ్ అండ్ ఆఫీస్ వేర్కి చాలా చాలా బాగుంటుంది, డైలీ వేర్కి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఉంది ఈ టాపు. అదే కొన్ని సైడ్స్ ఈ టాప్లని కుర్తీస్ అంటారు కదా, మా సైడ్ అయితే టాప్స్ అంటారు, అందుకే నేను అలా అంటున్నాను. ఈ టాప్ని చూపించేసాను, టాప్ డీటెయిల్ క్లారిటీగా చెప్పేశాను. మీరు చూడబోయే థర్డ్ వన్ కుర్తీ పిక్ని ఇక్కడ యాడ్ చేసాను చూడండి. కాస్ట్ని చూడండి, రేటింగ్ కూడా చూడండి. ఇందులో సైజెస్ ఎల్, ఎక్స్ఎల్ అవైలబుల్లో ఉన్నాయి. ఈ కలర్ కూడా చాలా బాగుంది. మీరు పిక్లో చూసే టాపు అదే కుర్తీ ఇదేనండి. ఈ కుర్తీ నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను. అదేంటి టాప్ అంటుంది అక్కడే, కుర్తీ అంటుంది అక్కడని అనుకోకండి. కొన్ని సైడు టాప్స్ అంటారు, కొన్ని సైడు కుర్తీస్ అంటారు కదా, అందుకే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలని టాప్ అంటే వేరేగా అనుకుంటారు, జీన్స్ మీద వేసుకుంటాం కదా అది అనుకుంటారు అని చెప్పి నేను ఇలా టాపు అలాగే కుర్తీ అని కూడా చెప్తున్నాను. ఈ కుర్తీ నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను, అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీ కనిపిస్తుంది. వేసుకున్నాక ఈ కుర్తీ లుక్ అయితే ఇలా ఉంది చూడండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది. నాకు ఈ హ్యాండ్స్ బాగా నచ్చాయి చూడండి, ఫుల్ హ్యాండ్స్, ఫ్రిల్ హ్యాండ్స్. ఇక్కడ ఎండింగ్ లో స్మాల్ గోల్డ్ కలర్ లేస్ బార్డర్ ప్రొవైడ్ చేశారు. నెక్ చూడండి, నెక్ దగ్గర కూడా స్మాల్ గోల్డ్ కలర్ లేస్ బార్డర్ ప్రొవైడ్ చేశారు. వీ టైప్ వస్తుంది ఈ నెక్. అలాగే సైడ్ కి ఇలా స్లిట్ ఎండ్స్ వస్తాయి. ఇదిగోండి చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంది, అలాగే లైట్ వెయిట్ కూడా ఉంది. ఈ సమ్మర్ లో కంఫర్టబుల్ గా మనకి ఉంటుంది, అలాగే సింపుల్ అండ్ స్టైలిష్ కూడా కనిపిస్తాము. చూడండి ఫ్రంట్ లుక్ అయితే ఎలా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి. బ్యాక్ సైడ్ ఇదండి లుక్. ఈ కుర్తీ లుక్ అయితే ఇది. వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూశారు కదా. క్వాలిటీని కూడా చూడండి, క్వాలిటీ చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కాటను, అలాగే కలరు బ్రౌన్ కలర్ వస్తుంది. నాకు ఈ స్లీవ్స్ బాగా నచ్చాయి చూడండి, ఫుల్ స్లీవ్స్. అలాగే ఇక్కడ మిడిల్లో చూడండి ఇవి స్ట్రెచబుల్ వస్తుంది. అలాగే ఎండింగ్లో ఇలా ఫ్రిల్స్ వస్తాయి హ్యాండ్స్కి. ఇదిగోండి ఈ ఫ్రిల్స్ ఎండింగ్లో చూడండి స్మాల్ గోల్డ్ కలర్ లేస్ బార్డర్ని ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ కూడా స్ట్రెచబుల్ ఎలా ఇచ్చారు ఎలాస్టిక్ని. నెక్ వీ నెక్ వస్తుంది. ఇక్కడ కూడా చూడండి గోల్డ్ కలరు స్మాల్ లేస్ బార్డర్ని ప్రొవైడ్ చేశారు. ఈ బ్రౌన్ కలర్ పైన ఇలా గోల్డ్ కలర్ ప్రింట్ వస్తుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. ఇదిగోండి ఇలా స్లిట్ ఎండ్స్ వస్తాయి, లైనింగ్ ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ ఓన్లీ ప్లెయిన్గా ఉంటుంది, ప్రింట్ ఏం రాలేదు. ఇదిగోండి ఈ కుర్తీని చూపించేశాను, కుర్తీ తాలూకు డీటెయిల్ చెప్పేశాను. మీరు చూడబోయే లాస్ట్ వన్ కుర్తీ పిక్ని ఇక్కడ యాడ్ చేసాను చూడండి. కాస్ట్ని చూడండి, ఇందులో సైజెస్ ఎస్ నుండి XXL వరకు అవైలబుల్లో ఉన్నాయి.
మీరు పిక్లో చూసిన కుర్తీ ఇదేనండి. ఈ కుర్తీ నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను. అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీ కనిపిస్తుంది. వేసుకున్నాక ఈ కుర్తీ అండ్ టాప్, అంటే మా సైడ్ టాప్ అంటారు కదా, నేను అందుకని టాప్ అన్నాను. లుక్ అయితే ఎలా ఉంది, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. కొంచెం నాకు ఈ కాలర్ బాగా నచ్చింది, ఎందుకంటే చూడండి కోట్ మోడల్ వస్తుంది ఈ కాలరు. అలాగే ఇది షార్ట్ కుర్తీ, బటన్స్ కూడా వచ్చాయి చూడండి. అంటే ఈ బటన్స్ కాదు, మనకి అట్లా కనిపిస్తాయి, చాలా బాగుంది. అలాగే సైడ్కి ఇలా స్లిట్టెన్స్ వస్తాయి. ఇదిగోండి స్లీవ్లెస్, చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. లెంత్ ఇలా ఉంది ఇంత. ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి. కాలర్ నెక్ అని చెప్పాను కదా, చూడండి బ్యాక్ సైడ్ లెంత్. ఈ షార్ట్ కుర్తీ లుక్ అయితే ఇదండి. చాలా చాలా లైట్ వెయిట్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. అలాగే సింపుల్ అండ్ స్టైలిష్ కూడా కనిపిస్తుంది. వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూసారు కదా. క్వాలిటీని కూడా చూడండి, క్వాలిటీ చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కాటన్ బ్లెండ్, కానీ పాలిస్టర్ అని మెన్షన్ చేశారు. కలరు బ్రౌన్ కలరు. ఇలా స్లీవ్లెస్ వస్తాయి, హ్యాండ్స్ ఏం రావు. కాలర్ నెక్, అలాగే ఇది చూడండి నెక్ దగ్గర కోట్ మోడల్ వస్తుంది. ఇదిగోండి బటన్స్ కూడా వచ్చాయి. ఇలాగా సైడ్కి స్లిట్టెన్స్ వస్తాయి రెండు వైపులు కూడా. ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి. ఇదిగోండి కాలరు, బ్యాక్ సైడ్ ఇలా ప్లెయిన్గా ఉంటుంది. చాలా చాలా బాగుంది ఇది. కొంచెం సింపుల్ అండ్ స్టైల్స్ కనిపించాలనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే కంఫర్టబుల్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది, లైట్ వెయిట్ కూడా ఉంది. ఈ కుర్తీని చూపించాను, కుర్తీ డీటెయిల్ క్లారిటీ చెప్పేశాను. ఈ సమ్మర్లో కంఫర్టబుల్గా ఉండాలనుకునే వాళ్ళకి, అలాగే సింపుల్ అండ్ స్టైలిష్గా కనిపించాలనుకునే వాళ్ళకి, నేను చూపించే కుర్తీస్ అనుకునే వాళ్ళకి కుర్తీస్, టాప్స్ అనుకునే వాళ్ళకి టాప్ కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే నాలాంటి మీలాంటి క్వాలిటీ ఎక్కువ కాస్ట్ ఒక బట్టలు కావాలనుకునే వాళ్ళకి, సింపుల్ అండ్ స్టైలిష్గా కనిపించాలనుకునే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే నా యూట్యూబ్ వీడియో వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. నేను ఈ కుర్తీస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇంకొక మంచి వీడియో, అంటే క్వాలిటీ ఎక్కువ కాస్ట్ తక్కువ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి అందరికీ.